ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. అంగరంగ వైభవంగా జరిగిన శ్రీకృష్ణ అవధూత స్వామి వారి ఆరాధన ఉత్సవాలు. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా తాళూరు మండలం నాగంపొట్లవారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ అవధూత స్వామి వారి దేవాలయంలో ఆదివారం నాడు శ్రీకృష్ణ అవధూత స్వామి ఆరాధన అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం శ్రీకృష్ణ అవధూత స్వామి వారికి అభిషేక కార్యక్రమాలతో పాటు కుప్పం నారాయణ స్వామి కొడుకు కోడలు ఆంజనేయులు అంజమ్మ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం మహిళలు తమ ఇళ్ల వద్ద పొంగలు చేసుకుని దేవాలయం వద్దకు వచ్చి పొంగలను శ్రీకృష్ణ అవధూత స్వామికి సమర్పించారు. అనంతరం సుమారు 4,000 మందికి అన్నదానం చేశారు. సాయంత్రం 4 గంటలకు శ్రీకృష్ణ అవధూత స్వామి వారి చిత్రపటానికి గ్రామోత్సవం నిర్వహించారు. తదుపరి రాత్రి 10 గంటల సమయంలో బ్రహ్మంగారి నాటకం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం పక్క జరగండి. వంటల దగ్గర కాస్త దగ్గర తీసుకున్న గ్లాసు అయిపోయింది. పూజ చేస్తూ ఉంటాం పోయండి స్వామి. దర్శి నియోజకవర్గం తాళ్ళూరు మండలం నాగంపొట్లవారిపాలెంలో ఈరోజు ఆదివారం శ్రీ కృష్ణావధూత స్వామివారి ఆరాధనోత్సవంలో జరుగుతుంది. ఈ కృష్ణావధూత స్వామి ఏ విధంగా ఇక్కడ ప్రతిష్ఠమయ్యాడు,
సమాధి ఏ విధంగా అయ్యాడు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నట్టు కూడా మన ఆలయ పూజారి అయినటువంటి పౌరాజులు గారిని మనం వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమాల గురించి మీరు కొద్దిగా 2 నిమిషాలు స్పష్టంగా మాట్లాడుతూ మా ప్రేక్షకులకి మాట్లాడినట్లయితే. ఈరోజు ఆషాఢ అమావాస్య ప్రతి సంవత్సరం కూడా నాగంపట్ల వారిపాలెం గ్రామంలో శ్రీ కృష్ణ అవధూత స్వామి వారు జీవ సమాధి అయినటువంటి రోజు కాబట్టి స్వామివారికి అభిషేకము కార్యక్రమాలు సాయంత్రము శ్రీ విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నాటక ప్రదర్శన గత 80-90 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆషాఢ అమావాస్య రోజు ఉదయాన్నే స్వామివారికి విఘ్నేశ్వర పూజతో పాటుగా స్వామివారికి రుద్రాభిషేకము పంచామృత స్నానము జరుగుతుంది. తర్వాత గ్రామంలో ఉన్నటువంటి 50 మంది భక్తులందరూ కూడా స్వామివారికి భక్తి శ్రద్ధలతోటి పొంగళ్ళు చేసుకొని నైవేద్యంగా స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. స్వామివారికి అభిషేకము తర్వాత పొంగళ్ళు నైవేద్యం అనంతరము గ్రామంలో ఉన్నటువంటి మన ఒక గ్రామంలోనే కాదు అన్ని గ్రామాల ఎవరైనా వచ్చినప్పుడు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గ్రామస్తుల సహకారంతో సాయంత్రం వేళ 9 గంటలకి బ్రహ్మంగారి నాటకం గత 70-80 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో నిర్వర్తిస్తున్నారు. ఆ కృష్ణావధూత స్వామి వారు ఈ గ్రామంలో ఆయన బతికుండగానే జీవ సమాధి అయినాడు. ఈ గ్రామంలో ఆయన్ని అందరూ కూడా స్వామివారిగా కొలుస్తూ ఆయన యొక్క అనుగ్రహం పొందడానికి ఆషాఢ అమావాస్య రోజు ఈ అభిషేక కార్యక్రమములు తప్పనిసరిగా బ్రహ్మంగారి నాటక మహోత్సవము జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరము కూడా విడిచిపెట్టకుండా. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. ఓం నమః శివాయ. ఈ గుడి పూజారి గారు కుప్పం ముల్లయ్య గారు. ఈరోజు నేను ఈ గ్రామ పురోహితుడిని, ఆ పేరు కళ్యాణ్ శర్మ, స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వర్తించడానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో పురోహితుడుగా నేను ఈ స్వామివారి అభిషేక కైంకర్యములు ఈరోజు నిర్వర్తించడం జరుగుతుంది. కానీ ఈ స్వామివారికి గుడి పూజారిగా మాత్రం కుప్పం ముల్లయ్య గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ పేరు కళ్యాణ్ శర్మ, గ్రామ పురోహితుడు. సందర్భంగా మన కళ్యాణ్ గారు మనకి విధంగా తెలియపరిచారు. ADN న్యూస్ టీవీ మరియు SDN టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ చూపల్లి కోటేశ్వరరావు. రైట్.